బీఆర్ఎస్ హయాంలో 17 లక్షల ఎకరాలకు మేము నీళ్ళు ఇచ్చాము. మీరు ఒక్క ఎకరానికి ఇవ్వలేదని మాట్లాడతారా? దమ్ముంటే అసెంబ్లీలో ఎవరు అబద్ధాలు మాట్లాడుతున్నారు? మళ్ళీ అంటాడు మొత్తం బీఆర్ఎస్ తప్పుడు మాట్లాడింది. తప్పుడు మాట్లాడడం మీరు. ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదని అబద్ధం ఆడింది మీరు. ఇలా 17 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకి ఇచ్చాం. 20 లక్షల ఎకరాలు స్టెబిలైజేషన్ చేశాం. 37 లక్షల ఎకరాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్ళు ఇస్తే ఒక్క ఎకరానికి ఇవ్వలేదని మాట్లాడతారా? అంతేకాదు ప్రాజెక్టులను చీల్చి చెండాడారు. ఎక్కడ ఏం చేయలేదంటారు. ఎక్కడైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంతర్రాష్ట్ర వివాదాల్లో ఇరికిచ్చారు, నీళ్లు లేని చోట ప్రాజెక్టులు కట్టారు, ఎక్కడైతే వైల్డ్ లైఫ్ ఫారెస్ట్లో ఇరికిచ్చారో వాటిని రీఇంజనీరింగ్ చేశాం, ఎక్కడైతే ఇబ్బంది లేదో వాటిని కొనసాగించాం. ఇలా కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క మహబూబ్ నగర్ జిల్లాలో 6 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ రకంగా మేము రాష్ట్రంలో 17 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు ఇచ్చాం. అబద్ధాలు చెప్పేది మీరు. ముఖం చెల్లక మేము చెప్పేటువంటి సమాధానాలకు, మేము అడుగుతున్న ప్రశ్నలకు, మేము చూపిస్తున్న ఆధారాలకు తట్టుకోలేక మా మైక్ కట్ చేశారు.